మన తిరుమల వైభవం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకొచ్చేశాం. ఎన్నో ఆసక్తికర అంశాలతో మీ ముందుకొస్తున్న మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ఒక కథ విందాం. ఇది మామూలు కథ కాదు. ఆకాశంలో జరిగిన ఒక పెద్ద నాటకం గురించి. అహంకారం, అవమానం, ఆ తర్వాత క్షమ, ఈ భావాలన్నీ కలగలిసిన ఒక పురాణగాథ. చంద్రుడు ఎందుకు సిగ్గుపడాల్సొచ్చింది? ఆ రోజు వెనుకున్న అసలు రహస్యమేంటి? పలండి తెలుసుకుందాం. కథలన్నీ ఎలా మొదలవుతాయి? అచ్చం అలాగే. ఒక పెద్ద విందు, కడుపు నిండా భోజనం, ఆ ఆనందంలోంచి వచ్చిన ఒక నవ్వు. స్వర్గలోకమంతా ప్రతిధ్వనించింది ఆ నవ్వు. కాని ఆ ఒక్క నవ్వు ఎంత పెద్ద మార్పుకు కారణమైందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆ కథలోకి వెళ్దాం రండి. ఒక్కసారి ఊహించుకోండి, విఘ్నాలకు అధిపతి అయిన మన గణపయ్య తనకి ఎంతో ఇష్టమైన లడ్డూలు, మోదకాలతో పొట్టనింపుకుని తన వాహనం మూషికం మీద మెల్లగా ఇంటికొస్తున్నాడు. ఆ రాత్రి ఎంతో ప్రశాంతంగా ఉంది. ఆయన మనసు కూడా అంతే సంతోషంగా ఉంది. సరిగ్గా అదే సమయానికి ఆకాశంలో నిండుగా తన పూర్తి కలలతో వెలిగిపోతున్న చంద్రుడు వినాయకుణ్ణి చూశాడు. బహుశా తన అందంపై ఉన్న గర్వమేమో గణపతి రూపాన్ని చూసి బిగ్గరగా, ఎగతాళిగా నవ్వాడు. ఆ నవ్వు వినాయకుడి మనసుని గాయపరిచింది. అది చిన్న నవ్వే కావచ్చు, కాని ఆ క్షణంలోనే విశ్వగమనం మారిపోయింది. ఇక అంతే, వినాయకుడి ప్రశాంతమైన ముఖంలో కోపం కట్టలు తెంచుకుంది. తన రూపాన్ని అవమానించడాన్ని ఆయన సహించలేకపోయాడు. వెంటనే చంద్రుడికి శాపమిచ్చాడు. నీ అందంపై ఇంత గర్వమా? నన్ను చూసి నవ్విన నువ్వు ఇకపై నీ కాంతిని పూర్తిగా కోల్పోతావు అని. శాపం నోటివెంట రాగానే నిండు పున్నమి రాత్రి కాస్త చిమ్మ చీకటి అమావాస్యలా మారిపోయింది. దేవతలందరూ కంగారు పడిపోయి వినాయకుడి దగ్గరికి పరుగెత్తుకొచ్చారు. దయగల గణపతి శాపాన్ని పూర్తిగా తీసేయకుండా దాన్ని మార్చాడు. సరే, చంద్రుడు తన కాంతిని పూర్తిగా కోల్పోడు, కాని ప్రతీ నెల తన కళలను కోల్పోతూ మళ్లీ పొందుతూ ఉంటాడు. ఈ పెరుగుదల, తరుగుదల అతని గర్వానికి ఎప్పటికీ ఒక గుర్తులా నిలిచిపోతుంది. అప్పటినుంచి మనం చూస్తున్న ఈ చంద్రుని కళలు ఆనాటి అహంకారానికి ప్రతిరూపంగా మిగిలిపోయాయి. చూశారా? ఈ కథ కేవలం చంద్రుడి కళల వెనుక ఉన్న కారణాన్ని చెప్పడమే కాదు, గర్వం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో, క్షమ ఎంత గొప్పదో కూడా మన గుర్తు చేస్తుంది. సరిగ్గా ఈ కథ నుంచే ఒక చాలా ప్రత్యేకమైన రోజు పుట్టింది. అదే సంకష్టహర చతుర్థి. సంకష్టహర చతుర్థి, ఈ పేరులోనే దాని అర్థం, దాని శక్తి దాగియున్నాయి. సంకట అంటే కష్టాలు, హర అంటే హరించేది, అంటే తొలగించేది. జీవితంలోని ఎలాంటి అడ్డంకులనైనా తొలగించే రోజు అని అర్థం. ప్రతి పౌర్ణమి తర్వాత వచ్చే 4వ రోజున ఈ పవిత్రమైన రోజు వస్తుంది. అయితే ఇక్కడే చిన్న కన్ఫ్యూజన్ వస్తుంది. నెలలో 2 చతుర్థులు వస్తాయి కదా, మరి రెండింటికి తేడా ఏంటి? రండి, ఈ రెండింటి మధ్య ఉన్న తేడాను చాలా స్పష్టంగా తెలుసుకుందాం. చాలా సింపుల్. సంకష్టహర చతుర్థి పౌర్ణమి తర్వాత, అంటే చంద్రుడి కలలు తగ్గే సమయంలో, కృష్ణపక్షంలో వస్తుంది. దీని ముఖ్య ఉద్దేశం కష్టాలను, ఆటంకాలను తొలగించుకోవడం. ఇక వినాయక చతుర్థి అమావాస్య తర్వాత, అంటే చంద్రుడి కలలు పెరిగే సమయంలో, శుక్లపక్షంలో వస్తుంది. దీన్ని సంపద, జ్ఞానం, సిద్ధి కోసం ఆచరిస్తారు. రెండూ గణపతివే, కాని సమయాలు, లక్ష్యాలు వేరు. సరే, తేడా అయితే తెలిసిందే. మరి ఈ పవిత్రమైన రోజున భక్తులేం చేస్తారు? వాళ్ల భక్తి ప్రయాణం ఎలా సాగుతుందో వివరంగా చూద్దాం. ఈరోజు భక్తుల ప్రయాణం సూర్యోదయంతోనే ఉపవాసంతో మొదలవుతుంది. రోజంతా దైవ నామస్మరణతో గడిపి, సాయంత్రం వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాలు, గరికతో ప్రత్యేక పూజలు చేస్తారు. ఆకాశంలో చంద్రుడు కనిపించే వరకు వేచి ఉండి చంద్ర దర్శనం చేసుకున్న తర్వాతే ఉపవాసం విరమిస్తారు. ఆ తర్వాత దేవుడి అనుగ్రహాన్ని ప్రసాదం రూపంలో అందరికీ పంచి వ్రతాన్ని పూర్తి చేస్తారు. ఈ వ్రతంలో ఒక స్పెషల్ డే కూడా ఉంది. ఒకవేళ సంకష్టహర చతుర్థి మంగళవారం నాడు వస్తే దాన్ని అంగారక చతుర్థి అంటారు. అంగారకుడు అంటే కుజుడు, వినాయకుడికి పరమ భక్తుడు. ఆయన తపస్సుకు మెచ్చి వినాయకుడు ఒక వరమిచ్చాడు. అదేంటంటే, ఎవరైతే అంగారట చతుర్థి రోజున తనను పూజిస్తారో వాళ్ల కోరికలన్నీ తప్పక నెరవేరుతాయని. అందుకే ఆ రోజుకంత శక్తి. ఈ వ్రతం యొక్క శక్తిని మాటల్లో చెప్పడం కంటే
కొన్ని కథల రూపంలో వింటే ఇంకా బాగా అర్థమవుతుంది. ఈ వ్రతమహిమను తెలియజేసే కొన్ని అద్భుతమైన కథలు ఇప్పుడు విందాం. ఇవి మన నమ్మకాన్ని రెట్టింపు చేస్తాయి. ఒకసారిట ఇంద్రుడు తన విమానంలో ఆకాశంలో వెళ్తుంటే అకస్మాత్తుగా అది గాల్లోనే ఆగిపోయింది. ఎంత ప్రయత్నించినా కదలలేదు. కారణమేంటంటే కింద భూమి మీద ఉన్న ఒక పాపాత్ముడి చెడు దృష్టి దానిమీద పడింది. చూసారా, దేవతల రాజు కూడా ఒక్కోసారి నిస్సహాయుడవుతాడు. అప్పుడు ఆ విమానం కదలడానికి ఒకే ఒక్క మార్గం కనిపించింది. అంతకు ముందు రోజు సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించిన వారి పుణ్యఫలం దానికి తగలాలి. దేవతల రాజుకే ఒక సాధారణ భక్తుడి పుణ్యం అవసరమైందంటే ఆ వ్రతం శక్తి ఏంటో అర్థం చేసుకోవచ్చు. సైనికులు భూలోకమంతా వెదికారు. అలాంటి పుణ్యాత్ములు ఎవ్వరూ దొరకలేదు. కాని అదే సమయంలో గణేశదూతలు మరణించిన ఒక వేశ్య శరీరాన్ని తీసుకువెళ్తున్నారు. ఆమె ఆ ముందు రోజు అనుకోకుండా ఏమీ తినకుండా ఉపవాసముంది. ఆమె దేహం నుంచి వీచిన గాలి ఆ విమానానికి తగలగానే అది కదలడం మొదలుపెట్టింది. చూసారా, తెలియకుండా చేసినా సరే ఈ వ్రతం మోక్షాన్ని ఇవ్వగలదు. ఇప్పుడు మరో శక్తివంతమైన కథ విందాం. కృతవీర్యుడు అనే రాజు ఎంతో ధర్మంగా న్యాయంగా పాలిస్తున్నాడు. కాని ఆయనకు సంతానం లేదు. కారణం వెతికితే అది ఈ జన్మలోనిది కాదు, ఎప్పుడో పూర్వజన్మలో చేసిన ఒక పాపం అతన్ని వెంటాడుతోందని తెలిసింది. నిరాశలో ఉన్న ఆ రాజుకు మహర్షులు ఒకే ఒక దారి చూపించారు. ఆ పాతకర్మ బంధాన్ని కూడా ఛేదించగల శక్తి సంకష్టహర చతుర్థి వ్రతానికి ఉంది. గతాన్ని కూడా మార్చగల శక్తి ఈ వ్రతానికి ఉందని చెప్పారు. రాజు ఎంతో శ్రద్ధాభక్తులతో ఆ వ్రతాన్ని ఆచరించాడు. దాని ఫలితంగా అతని పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోయి అతనికి ఒక పుత్రుడు జన్మించాడు. అంటే ఈ వ్రతం కేవలం కష్టాలను తీర్చడమే కాదు, అవసరమైతే మన తలరాతను కూడా మార్చగలదని ఈ కథ మనకు నిరూపిస్తోంది. అందుకే అంటారు, ఈ వ్రతం యొక్క కరుణ ఎంత గొప్పదంటే తెలిసి చేసినా తెలియక చేసినా దాని ఫలితం తప్పకుండా దక్కుతుంది. దాని అనుగ్రహం అంత శక్తివంతమైనది. ఇదంతా విన్న తర్వాత మనలో ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఒక్కరోజు చేసే ఆచరణ మన జీవితంలోని అతిపెద్ద అడ్డంకులను కూడా తొలగించగలదంటే అది మన నమ్మకం, మన సంకల్పం యొక్క బలం గురించి మనకు ఏం చెప్తోంది? ఒక్కసారి దీని గురించి ఆలోచించండి. చూశారు కదా, ఒక మంచి వీడియో. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఈ వీడియో కూడా లైక్ మరియు షేర్ చేయండి. అన్నట్టు క్రింద డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ ఛానల్ తప్పక ఫాలో అవ్వండి. అక్కడ మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవచ్చు.